హాయ్ అన్న. హాయ్. నిన్నటి ఎపిసోడ్ చూసిరా అన్న బిగ్ బాస్? చూసినా. ఎలా ఉందన్న? ఏం రావా అది బిగ్ బాస్. కూరగాయలు అమ్మ అయ్య అక్క చెల్లి పెళ్ళం మరదలు అందరిని వదిలేసుకొని ఇంటికి వస్తే ఇంత కూడు పెట్టలేవా? ఆగో రోడ్డు మీద అడుక్కుంటే పెడుతున్నారు. ఇక్కడ ఓ పెద్ద పెద్ద షెట్లు వేసినావు, మంచి గ్లామరస్ అద్దాలు విడి చేసినావు, స్విమ్మింగ్ పూల్ పెట్టేసినావు. వాళ్ళకి ఇంత తిండి పెడడానికి ఏమైంది రాబాయి? నీకేమైనా ప్రాబ్లం అనిపిస్తే వాళ్ళు ఆడకపోతే సరిగా గేములలో ఓడిపోతే సగం కడి చేయి. నువ్వు కడుపు నింపి వాళ్ళకి పొట్టలు పెంచి కడుపులు చేసి పంపించమంటలే అబ్బాయిలకి. ఓ పొట్టలు వచ్చేట బిర్రగా పెట్టమంటలే. కనీసం ఆకలి తీర్చు. ఆకలి కూడా తీర్చలేదా? రోడ్డు మీద దొరుకుతుంది ఆడబడితే ఆడ. ఈ రోజులో అయితే వినాయక చవితి ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు చేస్తారు. అంత గ్లామరస్గా షెట్లు వేసేసి పనికిరాను వాళ్ళందరినీ కూడా ముఖం తెల్లడం లోపలికి లచ్చలు కోట్లు కొచ్చి ఖర్చు పెడతావు. ఇంత తిండి పెడడానికి పైసలు లేవా నీ కాడ? అడుక్కు తినాలి నా వాళ్ళు. ఏమనుకుంటున్నాం ఎంతసేపు తెలుగు మర్చిపోతున్నారు. తెలుగు బిగ్ బాస్ ఇది. ఇంగ్లీష్ లేదా? మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. అలా లాస్ట్ వీక్ వచ్చి ఈయనే తిట్టినావు, అవి చూపించినావో చూసుకున్నావో మాకు తెలియదు. వాళ్ళ క్లిప్స్ వాళ్ళకే చూపించేసి ఫస్ట్ వీక్లో మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నారని చిన్నగా టచ్ అయితే ఇచ్చినావు. మళ్ళీ సెకండ్ వీక్లో అదే పని. ఇంగ్లీషు. ఏడిస్తే హగ్గు, నవ్వితే హగ్గు, ఓడిపోతే హగ్గు, గెలిస్తే హగ్గు. వచ్చిన హగ్గులేనా? ఇక్కడ వేడి పెరిగిపోతుంది. తెల్లగా అయింది గడ్డం. ఆ వేడికి మాడిపోయి నల్లగా అయింది అనుకో 49 స్టిల్లు. 19 ఏజ్ వచ్చిందనుకో అన్నప్పుడు నా గేటు బద్దలు కొట్టుకొని బిగ్ బాస్ గోడలు బద్దలు కొట్టి లోపలికి వచ్చి దేన్ని ఒకదాన్ని ఎత్తుకపోతా. రెస్పాన్స్ నువ్వే అవుతావు. ఓకేనా? అగ్గులు కొంచెం తగ్గించు. ఫ్యామిలీ చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు. ఎవరెవరు ఎలా ఆడుతున్నారు అన్న బిగ్ బాస్ లో? ఒకసారి శేఖర్ భాష విన్నర్ అవుతారు అనుకున్నా నేను. శేఖర్ భాషని ఫిజికల్ టాస్కులలో ఆడనిస్తాడు. చిన్న 4-5 అక్షరాల పదాలతో జోకులు వేస్తున్నాడు, నవ్విచ్చిస్తున్నాడు. కానీ ఆయన ఫిజికల్ టాస్కులు కూడా గెలుస్తాడు. బక్కోడి బలం ఏందో బొక్కల్లో ఉంటుంది, అది చూపిస్తాడు. శేఖర్ భాషను ఆ గేమ్స్లలో ఎంటర్ చేయండి. అఖిల్ చాలా స్టాండర్డ్గా ఉన్నాడు. అమ్మాయిలోనైతే కిర్రక్క ఎవరు నైనిక డాన్సర్ కాబట్టి పొట్టిగా ఉన్నది కదా, మంచి స్టాండర్డ్గా ఫిట్గా ఉంది. ఫిజికల్గా కూడా చాలా బాగా నచ్చింది నాకు కంటెస్టెంట్గా. కానీ మిగతా ప్రతి ఒక్కరు కంటెస్టెంట్లలో సగం మంది తెలుసు. సోనియా ఎంత ఉంది తెలియదు మనకి. యాస్మిన్ ఎవరు ఆమె తెలియదు. అఖిల్ కూడా తెలియదు సరిగా. అఫ్కోర్స్ సీరియల్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది కర్ణాటక తీసుకొచ్చిన తెలుగు లేరా, దేశ భాషలందు తెలుగు లెస్సా అని చెప్పేసి ఎప్పుడూ నిరూపించారు. ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్ళింది బిగ్ బాస్. దేనివల్ల? బాహుబలి వల్ల, పుష్ప వల్ల, RRR వల్ల. నువ్వు బయట వాళ్ళని తీసుకొచ్చాను, మన కరువైరా, సెలబ్రిటీలు కరువైరా, వంటలక్క తీసుకొస్తాను. కుమార్ అంటే ఏది ఎక్కడ పోయింది? వన్ తీసుకురా, అశశాయిని తీసుకురా, మంచిగా పని చేస్తారు. ఎవరు కల్వకుర్తి ఎమ్మెల్యే పోటీ చేసింది బరిలెక్క, దాన్ని తీసుకొస్తాను. ఏది ఎక్కది లేదు. బేబక్క నువ్వే పెద్ద దిక్కక్క బిగ్ బాస్ నేను అనుకుంటే ఆమె 1 వీక్లోనే బయటకు వెళ్ళకొచ్చినావు. ఏం తప్పు చేసింది ఆమె? నిర్ణయించుకోవాలి ముందు. ఆమెను తీసుకొచ్చే ముందు నిర్ణయించుకోవాలి. ఫిజికల్గా బాడీ గట్టిగా ఉంది, హెవీగా ఉంది, ఏమో ఆడగలుగుతుందా లేదని తీసుకొని నిర్ణయించుకొని తీసుకో. 1 వీక్గా తీసుకొచ్చి పంపించేసినావు. 18 ఏళ్ళ క్రితం లాహిరిలో అని హీరో వచ్చిండు. ఆయన ఆటే కనబడతలేదు, ఆడెత్తలేవు, ఒక పద్ధతిగానే వెళ్తున్నాడు. మాకు క్రేజీ కావాలి, సైలెంట్ కాదు. పిచ్చెక్తాంది. ఫస్ట్ నుంచి 7 వరకు ఎట్లా ఎంత రేంజ్లో తీసుకొచ్చిన క్రేజ్. 8లో క్రేజీ కనబడతలేవు. సగం మంది తెలియని వాళ్ళే ఉన్నారు. తిండి పెడడానికి బాధ పెడుతున్న వారిని కడుపులు నింపక చెప్తున్నా. ఒకటే మాట, తిండి పెట్టకున్నా పర్వాలేదు, కడుపులు నింపకున్నా పర్వాలేదు, తిండి పెట్టు, ఆకలి మాత్రం తీర్చు వాళ్ళకి. ఓకేనా? సీత యాక్టివిటీ కనపడతలేదు, విష్ణుప్రియ యాక్టివిటీ కనపడతలేదు. వాడు పాపం నబీల్ అఫ్రిది, వానికి నిన్న ఓటేద్దాం అనుకున్నా. 12వ తారీఖు నాడు వానికి ఓటేద్దామన్నా. కొన్నిటికో మిస్డ్ కాల్ ఇచ్చి ఓట్లు వేయాలంట, కొన్నిటికో ఫోటో చూసి ఆడ ఓటేయాలంట. మంచిగా బొచ్చు బీకేసుకున్నాడు ఛాతీ మీద, కాళ్ళ మీద. ఎంత పర్ఫెక్ట్గా ఆడు. మొత్తం బిగ్ బాస్ టీమే కాదు, బిగ్ బాస్లో ప్రతి కంటెస్టెంట్ మెచ్చుకున్నారు. మేము కూడా మెచ్చుకున్నాం. ఓటేద్దామంటే అక్కడ కనపడలేదు. మరి టాస్క్లు ఎలా ఆడుతున్నారన్న ఈసారి? ఎలా టాస్కులు నార్మల్గానే ఉన్నాయి, క్రేజీ అయితే లేవు. ఇంకా క్రేజీనెస్ పెరగాలి. ఇంగ్లీష్ తగ్గించి తెలుగులో మాట్లాడను. ఇంగ్లీష్ అని కూడా అనొద్దు. ఒకవేళ ఎలా ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడినా ఇంగ్లీష్ అని కూడా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారని కూడా చెప్పకు. ఆంగ్లం కట్ చేయండి, ఆంగ్లం తగ్గించండి, తెలుగు మాత్రమే మాట్లాడండి అని చెప్పు. టాస్కులు ఇంకా పెరగాలి, గట్టిగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి. ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటారు? లాహిర్ ఈయన పోతాడేమో, ఆఫ్రిది పోతాడేమో. ఈ ఎవరిని, ఎందుకంటే వాళ్ళలో ఉన్న పవర్ని అయితే కట్ చేస్తున్నట్టు తగ్గిస్తున్నట్టు అయితే నాకైతే అనిపిస్తుంది. బిగ్ బాస్ తొక్కి పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బయట వాళ్ళ వీడియోలు చూసి ఎంతో క్రేజ్ పొందినాం మేము. చాలా ఇన్స్పైర్ అయినాం. మంచి వీడియోలు చేస్తారు, మంచి డైలాగులు కొడతారు. ఆ క్రేజినెస్ బిగ్ బాస్ అసలు కనబడుతుంది. దానివల్ల వాళ్ళకి కాదు మైనస్ అయ్యేది, బిగ్ బాస్కి మైనస్ అవుతుంది. రాబోయే బిగ్ బాస్ని కూడా చూడకుండా అవుతారు. ఇప్పటి నుంచే క్రేజ్ పెంచడానికి ట్రై. ఫస్ట్ వీక్ అనుకున్నాం, ఫస్ట్ వీక్ కదా చలో అందరు పరిచయం చేసుకుంటారు కదా, సెకండ్ వీక్లో అయినా క్రేజ్ పెరుగుద్దని. అది కూడా కనబడట్లేదు. ఇంకా కావాలి, ఇంగ్లీష్ తగ్గించాలి. అఖిల్ అయితే స్టాండర్డ్గా ఉన్నాడు, నైనిక స్టాండర్డ్గా ఉంది. సోనియా అక్క కొంచెం నువ్వు అరుస్తున్నావు, బాగానే పర్లేదు, టైట్గా ఉన్నావు, ఆడదాం అనిపిస్తుంది ఎండింగ్ వరకు. ఫిజికల్ టాస్క్లు అబ్బాయిలతో ఇబ్బంది అనుకుంటే ఆడోళ్ళు మొగలు పెట్టాలి. ఇంగ్లీష్ తగ్గించాలి. ఎంటర్టైన్మెంట్గా ఉందా? లేదు, రావాలా, ఇంకా పెరగాలి. అసలు ఎంటర్టైన్మెంట్ లేదు. గోష్ఠీ హీరోని తీసుకొచ్చి నాగార్జున హోస్ట్గా పెట్టినావు, బాగానే చేస్తున్నాడు. కానీ వాతలు కూడా గట్టిగా పెట్టాలా కాకా. నువ్వు వాళ్ళకి ఎట్లా ఆడరో అట్లనే ఆడిపించు, కానీ ఇంగ్లీష్ తగ్గించు, హగ్గులు తగ్గించు. ఇక్కడ వేడి పెరిగిపోతుంది.
తెల్లగా అయింది, ముసలోని అయిపోయినా. నాకే వేడి పెరుగుతుందంటే కుర్రాలకు ఎట్టుంటుంది ఒకసారి ఆలోచించుకో. జై బిగ్ బాస్. శేఖర్ భాష విన్నర్ అని ఏదో కొడుతుంది నాకు, ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది కనుక చూద్దాం. థ్యాంక్ యూ.